హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాగినేనిపోలు గ్రామం. నా పేరు వెలిశెట్టి పిచ్చినాయుడు, భద్రాచలం. ఈరోజు విషయం ఏంటంటే, మా ఊర్లో నాగినేనిపోలు గ్రామంలో అత్యంత వైభవంగా శివ కళ్యాణం, శివరాత్రి, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవానికి ముస్తాబవుతున్న పార్వతీ పరమేశ్వరుల యొక్క మందిరాన్ని చూద్దాం రండి. ఈ గ్రామంలో చూస్తున్నారుగా, అత్యంత అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాల అలంకరణలో ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి వేల మంది ప్రజలు వస్తారు. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి మందిరం ఉంది. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తున్నాం. గుడి యొక్క విశేషణ, వివరణ మొత్తం కూడా చెప్తా, చూస్తూ ఉండండి. ఇగో ఇటువైపు కళ్యాణ మండపం, ఇంకా వైభవం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ శామ్యాలను, కుర్చీలు అన్నీ తీసుకొచ్చారు. కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఈ శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షిస్తారు. అలాగే ఇప్పుడు మనం మందిరం దగ్గరికి వచ్చాం. చూడండి, అత్యంత భారీ అంగులు ఏర్పాట్లతోటి ముస్తాబవుతున్న పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. ఇంక 2 రోజులు, అంటే ఆదివారం. చూడండి, అలాగే ఇగో మందిరం. దీని వెనుక పక్క ఆంజనేయ స్వామి వారి మందిరం, ముందేమో ఉమారామలింగేశ్వర స్వామి వారి మందిరం. ఇక్కడ తాటాకు చలువ పందిళ్ళు వేసి చేస్తున్నారు. వాస్తవానికి అయితే మందిరం పైన గోపురాన్ని కొత్తగా డిజైన్ చేసి నిర్మించారు. శ్రీవారిని కూడా అక్కడ ఉంచారు. చూడండి ఎంత అద్భుతంగా ఈ అలంకరణ చేశారో చూడండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీరందరూ ఇక్కడ ఉన్న ఈ నాగినేనిపోలు గ్రామంలో ఉన్న ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవానికి మీరందరూ రండి. వచ్చి ఖచ్చితంగా ఇగో మళ్ళీ రాముల వారు కూడా వచ్చేసారు ఇక్కడికి. ఇది ఆంజనేయ స్వామి మందిరం, అలాగే పరమేశ్వరు యొక్క మందిరం కూడా మీకు చూపించా. చూడండి, మనం మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం. సెంటర్ దగ్గరికి వెళ్తున్నాం. ఆంజనేయ స్వామి వారి మందిరం, ఆ పక్కనే పరమేశ్వరు యొక్క మందిరం ఉంది. ఇంకా ముందుకు వెళ్తుంటే మీకు చూపిస్తా. విశేషం ఏంటంటే, ఎంతో అద్భుతంగా వైభవంగా జరుగుతున్న ఈ శివ కళ్యాణ మహోత్సవానికి కొన్ని వేల మందికి భోజనాలు జరుగుతాయి ఇక్కడ. అలాగే ఇంకా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే, మా ఊరు నాగినేనిపోలు గ్రామంలో అత్యంత వైభవంగా జరిగే ఈ శివ కళ్యాణానికి మీరందరూ కూడా ఖచ్చితంగా రావాలి. వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, ఇదిగో ఇది హనుమాన్ జంక్షన్, నాగినేనిపోలు గ్రామం. మీకు అలాగే ఇంకొకసారి ఆంజనేయ స్వామిని కూడా చూపిస్తా. ఒక్క నిమిషం. ఇది మా ఊరు హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి. 1 మినిట్ చూపిస్తా. ఆంజనేయ స్వామిని కూడా మీరు చూడండి మిత్రులు, ఫ్రెండ్స్, యూట్యూబర్స్, అలాగే ఇన్స్టాగ్రామ్ స్నేహితులు అందరూ కూడా ఖచ్చితంగా చూడండి, వీక్షించండి. ఇప్పుడు మళ్ళీ మనం శివ కళ్యాణ మహోత్సవానికి ఏర్పాటు అవుతున్న ముస్తాబ్ దగ్గరికి వెళ్ళి మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా ఈ శివ కళ్యాణ మహోత్సవానికి రండి. ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని రైతు బిడ్డ విఎన్ఎస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అత్యంత సుందరంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందమైన వాతావరణంలో ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. అలాగే గ్రామ కమిటీ, గ్రామ పెద్దలు, మందిర కమిటీ, అలాగే శివస్వాములు, మిత్రులు, భక్తులు అందరూ కలిసి ఎంతో వైభవంగా చేస్తున్న ఈ కళ్యాణ మహోత్సవాన్ని అందరూ దర్శించండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, స్వామివారి కృపకు పాత్రులు కాండి. అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇట్లు మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ వెలిశెట్టి పిచ్చినాయుడు. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత వైభవంగా ఈ విద్యుత్ దీపాల అలంకరణలో కొత్త రకంగా సృష్టిస్తూ కొత్త
డిజైన్లు చేస్తున్న మిత్రుడు జయరామ్ డెకరేషన్స్. ఈ విద్యుత్ కాంతులు మొత్తం కూడా కొత్తగా క్రియేట్ చేశారు కాబట్టి మరొకసారి జయరామ్ డెకరేషన్స్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్.